తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, మనలో కొంతమందికి ఆలోచన ఏమిటి అంటే, అప్పు చేసి కుర్బానీ ఇవ్వవచ్చా, అప్పు చేయడం వలన మా యొక్క కుర్బానీ అవుతుందా లేదా, ఈ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము. ధర్మం ప్రకారంగా, షరియాత్ ప్రకారంగా దీనికి వివరణ ఏమిటి అనేది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అప్పు తీసుకొని కుర్బానీ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి దానికి అర్హుడై ఉంటాడు, మరొక వ్యక్తి దానికి అర్హుడు కాడు, అంటే కుర్బానీ ఇవ్వడానికి అర్హుడు కాడు. ఒక వ్యక్తి కుర్బానీకి హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో 612 గ్రాముల 360 మిల్లీగ్రాముల వెండి, లేదంటే దానికి సరి సమానమైన డబ్బు, లేదంటే దానికి సరి సమానమైన బంగారం, లేదా దానికి సరి సమానమైన వస్తువులు, వ్యాపార వస్తువులు కానివ్వండి, ఇంట్లో మీరు వాడని వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకవైపు పెట్టి వాటిలో నుండి అప్పులన్నీ కూడా మైనస్ చేస్తే వాళ్ళ దగ్గర 612 గ్రాముల వెండికి సరి సమానమైన డబ్బు ఉంటే వారు కుర్బానీకి హక్కుదారులు అవుతారు. వాళ్ళ దగ్గర వస్తువులు మాత్రమే ఉన్నాయి, డబ్బు లేదు. అలాంటి వారు తప్పకుండా అప్పు తీసుకొని కుర్బానీ అనేది ఇవ్వాలి. మరో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కుర్బానీకి అర్హుడు కాదు. అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు లెక్క చెప్పానో ఈ లెక్క అనేది ఆ వ్యక్తి దగ్గర లేదు. అయినా కూడా ఆ వ్యక్తి కుర్బానీ చెయ్యాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేస్తున్నాడు. లెక్క ప్రకారం చూసుకుంటే ఈ వ్యక్తి కుర్బానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా ఆ వ్యక్తి ఎక్కువగా పుణ్యం సంపాదించాలి, నేను అల్లాహ్ని మెప్పించాలి అనే ఉద్దేశంతో ఈ వ్యక్తి అప్పు తీసుకొని కుర్బానీ ఇస్తే గనుక అల్హమ్దులిల్లా ఆ యొక్క కుర్బానీ అయితే అయిపోతుంది. కాకపోతే ఆ అప్పు ఏదైతే తీసుకున్నాడో దాన్ని అతి త్వరగా తీర్చాలి. ఇది అతనిపై తప్పనిసరి అవుతుంది. అలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళకి కుర్బానీ ఇవ్వాలని చెప్పి ఆశగా ఉంటుంది. అలాంటి వారు అప్పు తీసుకొని కుర్బానీ ఇవ్వాలంటే వాళ్ళు ఇలా ఆలోచించాలి, మేము ఆ యొక్క అప్పు తీర్చగలమా లేదా. ఆ అప్పు తీర్చే యొక్క స్తోమత ఉంటే కుర్బానీ అనేది అప్పు తీసుకొని ఇవ్వవచ్చు. లేదు, ఒకవేళ స్తోమత లేదు అనుకుంటే అప్పు తీసుకొని కుర్బానీ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళకి మాత్రం తప్పనిసరి వాళ్ళు అప్పు తీసుకొనైనా, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్లో ఏదో ఒక వస్తువు అమ్మి అయినా, లేదంటే ఎవరి దగ్గరైనా చేయబదులు తీసుకోనైనా, ఏదైనా సరే చేయనివ్వండి, వాళ్ళు తప్పకుండా ఎవరైతే హక్కుదారులు ఉంటారో తప్పకుండా కుర్బానీ అనేది ఇవ్వాలి. ఎవరైతే హక్కుదారులు కారో వాళ్ళు కుర్బానీ ఇస్తే అల్హమ్దులిల్లా, కుర్బానీ ఇవ్వకపోయినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కుర్బానీ ఇవ్వాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకున్నారు, నియత్ చేసుకుంటున్నారంటే అలాంటి వారు కుర్బానీ ఇవ్వడం ఉత్తమమైన ఆచరణ. ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. ఒకవేళ మీరు ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలనుకుంటే, లేదంటే ఎవరైనా దూరపు ఊరిలో ఉన్నారు, వాళ్ళు కుర్బానీ చేయించి ఆ యొక్క మాంసాన్ని పేదవారికి పంచిపెట్టాలి, లేదంటే మదరసాలో పంచిపెట్టాలి అనుకుంటే కనుక టిఐడి ఫౌండేషన్ తరపు నుండి మేము మీకు సహకరిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.